పాత 500, 1000 రూపాయల నోట్ల మార్పిడిని ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ చేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితము కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేటువంటి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. దీనికి ముందు ఈరోజు ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు బ్యాంకులతోటి, రిజర్వ్ బ్యాంకు తోటి, బ్యాంకుల చైర్మన్లతోటి పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత ఈరోజు సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు వెల్లడించింది. అంతకుముందే రోడ్డు మంత్రిత్వ శాఖ, ఉపరితల రవాణా శాఖ కూడా ఒక కీలక నిర్ణయం వెల్లడించింది. జాతీయ రహదారులపై ఉన్నటువంటి టోల్ రుసుమును డిసెంబర్ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లుగా చెప్పింది. అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, డిసెంబర్ 15వ తేదీ వరకు 500 రూపాయల నోట్లు మాత్రం టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా బ్యాంకులకు సంబంధించిన విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయలు నోట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద నోట్లు, వాటిని మార్పిడి చేసుకునేందుకు అవకాశాన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడింది. అదేవిధంగా తమ వద్ద ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లను ప్రజలు బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాల్లో వేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించింది. ఈ అవకాశం డిసెంబర్ 30 వరకు ఉంటుందని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా డిజిటల్కు కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చాలా స్పష్టం చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. కేంద్ర కేబినెట్ ప్రస్తుతం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పెద్ద నోట్ల అంశం తర్వాత కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయి ఈ అంశం పైన చర్చిస్తూ ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ నోట్ల రద్దు కంటే ముందు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, ఎవరి వద్ద అయితే అనాథరైజ్డ్గా అమౌంట్ ఉందో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ మొత్తాలు ఉన్నాయో, నల్లధనం అనుకుంటారో, అనాథరైజ్డ్ అకౌంట్ అనుకుంటారో, అన్అకౌంటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని బ్యాంకుల్లో జమ చేసుకోవాల్సిందిగా, ముందస్తుగానే వీటిని చెల్లించి, ట్యాక్స్ చెల్లించి వీటిని బ్యాంకుల్లో జమ చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఎవరైతే ఖాతాల్లో జమ చేశారో, ఎక్కువ మొత్తంలో ఖాతాలు జమ చేసిన వారిపైన ఎటువంటి పన్నులు వేయాలి, పన్నుల విధానంలో ఇప్పటి నుంచి అనుసరించాల్సినటువంటి పన్నుల విధానం పైన ప్రధానంగా 3 అంశాలపైన కేంద్ర కేబినెట్ చర్చిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల విషయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బ్యాంకులతో సమీక్ష నిర్వహించిన తర్వాత, బ్యాంకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత బ్యాంకుల్లో తీసుకునేటువంటి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేబినెట్లో వివరించనున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కీలకమైనటువంటి 3 నిర్ణయాలపైన చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అనాథరైజ్డ్ అకౌంట్ ఏవైతే ఉందో వాటిపైన వాటిని ఏ విధంగా నిర్మూలించాలి అనేటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతుంది. దాంతోపాటుగా ఇప్పటి వరకు లెక్కలు చూపకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధమైనటువంటి ట్యాక్స్ వర్తింపచేయాలి, దాంట్లో ఏ విధమైనటువంటి ట్యాక్స్ను వసూలు చేయాలి అనేటువంటి అంశం పైన రెండో అంశంగా చర్చించబోతున్నారు. మూడోది దేశవ్యాప్తంగా అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి, డిజిటల్ పద్ధతిలో ప్రజలకు లావాదేవీలకు అందించాల్సినటువంటి విధానం ఏంటి, దీనికి సంబంధించిన పన్ను వసూళ్లు ఏ విధంగా ఉండాలి, ఈ 3 అంశాలపైన కేంద్ర కేబినెట్ కూలంకషంగా చర్చించబోతుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి నిలుపుదల చేస్తున్నట్లుగా చెప్పినటువంటి అనేక అత్యవసర పరిస్థితులను డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై అనుసరించాల్సిన విధానాలు ఏ విధంగా ఉండాలి, దీంతోపాటుగానే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, నోట్ల రద్దు తర్వాత తలెత్తినటువంటి అనేక పరిణామాలపైన కూడా కేంద్ర కేబినెట్ చర్చిస్తున్నట్లుగా అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంతో పాటుగానే ఈ నెలాఖరుకు అందరూ దాదాపు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి అందరూ, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు అన్నింటిలో కూడా ఉద్యోగస్తులకు ఈ నెలాఖరుకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ జీతాలను తొలి వారం నుంచి 10వ తేదీలోపు ఈ జీతాలు
తీసుకొని తమ రోజువారీ ఖర్చులకు ఉపయోగించుకునే రీతిలో ఇప్పటి వరకు ఉద్యోగులు ప్రణాళికలు వేసుకున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా సమర్థంగా ఎదుర్కోవాలి, డిజిటల్ లావాదేవీలు పెంపొందించడం పైన, డిజిటల్ మొబైల్ సేవలు పెంచడం, అదేవిధంగా కార్డు ద్వారా ఇప్పటివరకు 80 కోట్ల మంది కార్డుదారులు, క్రెడిట్ కావచ్చు, డెబిట్ కార్డులు కావచ్చు, కార్డుదారులు ఇప్పటివరకు దేశంలో ఉన్నారు. బ్యాంకు సేవలు కార్డు ద్వారా వినియోగించుకుంటున్న నేపథ్యంలో వీటన్నిటిని ఇంకా పెంపొందించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపైన కూడా కేంద్ర కేబినెట్ చర్చిస్తోంది. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు, బ్యాంకులకు వీళ్ళందరికీ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మరిన్ని చర్యలు ఏ విధంగా చేపట్టవచ్చు, ప్రజలకు మరింత చేరువగా ఇప్పటి వరకు కొత్తగా విడుదల చేసిన 2,000 రూపాయల నోటు, అదేవిధంగా 100 రూపాయలు, 500 రూపాయలు కొత్త నోట్లను అవకాశం ఉన్నంత త్వరగా సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటనేటువంటి అంశాలపైన కీలకంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటును కల్పించిన కేంద్రం మరికొన్ని చర్యలు, రైతులకు సంబంధించిన విషయంలో మరికొన్ని చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకుంటే రైతులకు అత్యంత త్వరగా నిధులు చేకూరి అత్యంత త్వరగా వచ్చే రబీ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చ జరుగుతుంది. మొత్తమే చూసుకుంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులను వివిధ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా వ్యక్తుల పరంగా కావచ్చు, సంస్థల పరంగా కావచ్చు ఇచ్చేటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకొని వాటిలో మంచి ఏవైతే ఉన్నాయో మంచి కారణాలను ఏ విధంగా అమలు చేయాలి, అమలు చేసే సందర్భంలో వచ్చేటువంటి లోటుపాట్లు ఏంటి, వీటన్నిటిపైన కూడా చాలా కీలకంగా ఈరోజు కేంద్ర కేబినెట్ చర్చించబోతున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓవర్ టు స్టూడియో.